హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు చీరలకి గంజి పెట్టుకోవాలి అనుకుంటున్నాను. గంజి అంటుంది ఈ డబ్బా చూపిస్తుంది ఏంది అని అనుకుంటున్నారా? ఇగో ఈ డబ్బా అనేది నేను ఇంతకుముందు మా అన్నయ్య కొడుకు డ్రై వాష్ది పెట్టాడనమాట. పెట్టినప్పుడు అతను తెప్పించుకునేటప్పుడు నేను ఇది తెప్పించుకున్నాను అనమాట. ఈ లిక్విడ్ అన్నిటికి కూడా మంచిగా పనికొస్తుంది. మనకి ఎన్ని సంవత్సరాలు, ఇప్పుడు నేను 3 సంవత్సరాలకు పైగా అయిందండి ఇది తీసుకొచ్చి. ఇదే వాడుతూ ఉన్నా, చాలా రోజులు వస్తుంది ఇది. అయితే ఎక్కువ మా సార్ బట్టలకి ఇదే పెడతా అనమాట. నేనేం కొంచెం నాకు మా ఇంట్లో పక్కన ఉన్నోళ్ళు గంజి ఉంచి ఇచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు అది పెట్టేదాన్ని. సరే ఇది అవసరానికి ఉంటుంది, రెగ్యులర్ గంజి ఉన్నప్పుడు నేను ఇట్లా చీరలకు పెట్టేదాన్ని అనమాట. నేనైతే ఇంత మట్టికి డ్రై వాష్కి నా లైఫ్లో ఒక 5 చీరలో 6 చీరలో ఇచ్చానండి డ్రై వాష్కి. ఇంత మట్టికి నేను ఇవ్వలేదు. నేను అన్ని పట్టు చీరలు కూడా వాషింగ్ మిషన్లోనే వేస్తా, వాషింగ్ మిషన్లోనే ఉతుకుతా, గంజి పెట్టుకుంటా, ఇస్త్రీ చేసుకొని కట్టుకుంటా. కానీ ఇంత మట్టికైతే ఎప్పుడు డ్రై వాష్కి ఇవ్వలేదు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు నాకేమనిపించిందంటే, సరే ఇప్పుడు గంజి ఇచ్చేటోళ్ళు అయితే ఎవరు లేరు కదా, నా చీరలన్నీ అట్లనే బేరుకొని పోయినాయి అని చెప్పేసి నేనేం చేశానంటే, ఇప్పుడు ఈ లిక్విడ్ వేసి ఒక చీర ఇంకో ఇలా గంజి పెట్టేసి, మళ్ళీ ఆ నీళ్లు కింద పడితే గంజిగా అవుతుందని చెప్పేసి మళ్ళీ దాని మీద పెట్టి ఆ నీళ్ళన్నీ దాంట్లో పడేటట్లు చేశాను. ఇంకొక చీర 2 కుర్చీళ్ళు అంతా విడదీసేసి గంజి పెట్టడానికి రెడీ చేసి పెట్టా. ఇదేమో ఆల్రెడీ గంజి పెట్టింది, ఇదేమో గంజి పెట్టడానికి తీసి అట్లా పెట్టేసి ఉంచా అనమాట. ఇప్పుడు ఆ గంజిని లిక్విడ్ ఎలా పోస్తున్నానో చూడండి. ఎలా ఉంటుందంటే ఫెవికాల్ గమ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఇగో పట్టుకొని తొందరగా అదిగో చూడండి ఎట్లా థిక్గా ఉంటుంది అనమాట. ఇంకో చూపిస్తాగండి చేత్తో కూడా. ఇగోండి ఫెవికాల్ గమ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. దీంట్లో నీళ్లు పోసేసి ఈ చీరకి ఎన్ని సరిపోతాయో అన్ని నీళ్ళే పోయాలి, ఎక్కువ పోయొద్దు అనమాట. పోస్తే మనకు వేస్ట్ పోకుండా ఉన్న వరకు చీరక పడుతుంది అనమాట. ఇంక ఇలా మనం కలుపుకోవాలన్నమాట. దీంట్లో ఇంకొంచెం నీళ్లు పోసిన తర్వాత దీన్ని మళ్ళీ నీళ్ళల్లో ముంచి ఆ నీళ్ళు కూడా ఇప్పుడు ఈ చీర ఎట్లా కారుతుందో అలా కారేటట్టు చేసిన తర్వాత మళ్ళీ నేను ఎలా ఆరేసే విధానం అనేది కొత్త రకం అనమాట. మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఇది మనకి మధ్యతరగతి వాళ్ళకి ఏదైనా చెప్పా కదా, ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ప్రాబ్లంకి నేను ఎప్పుడు ఆలోచన చేస్తా కొత్త రకంగా. ఇది మనకున్న ప్లేస్లో ప్రతిసారి రోలింగ్కి ఇవ్వకుండా ఎలా ఇవ్వచ్చు, సింపుల్గా మనం కొంచెం చీర గంజి స్టిఫ్నెస్లు వచ్చేటట్లు, నీట్గా శారీ ఉండేటట్లు ఎలా చేయాలి, తక్కువ ప్లేస్లో ఉండాలి, ఈజీ మెథడ్ ఉండాలి, మనకి ఖర్చు లేకుండా ఉండాలి. మధ్యతరగతి వాళ్ళ ఆలోచనల టైప్లో ఉంటాయండి నా ఎప్పుడు కూడా. నేను మధ్యతరగతే చెప్తున్నా, అందుకని ఇది నేను మళ్ళీ కలిపా కదా, నా చేతికి గమ్మంటింది. నేను ఇదంతా కలిపి ఆ చీరకి మళ్ళీ పెట్టి మళ్ళీ దాని మీద వేసిన తర్వాత దాన్ని ఎలా ఆరేస్తాను అనేది కూడా చూపిస్తాను మీకు. కలిపి పెట్టాను ఆ వాటరు. ఇప్పుడు ఈ చీరని నేను దీంట్లో వేస్తున్నా. దీన్ని ఎక్కువ దాంట్లోనే పీల్చే విధంగా వాటర్ అంతా బయటికి పోకుండా ఇలా మనం తడుపుకుంటా ఉండాలన్నమాట. ఇలా తడుపుకుంటే ఎక్కడా కూడా తడి లేకుండా చూసుకొని మళ్ళీ ఇందాక ఆ చీర ఎట్లా వేసాను నేను, దాని మీద ఏమైనా నీళ్లు ఉన్నా కూడా కారిపోయే విధంగా మళ్ళీ దాని మీద వేస్తా కదా. 2 చీరలు కూడా అసలు ఇంకా పర్ఫెక్ట్గా, దీనికైతే ఒక్క చుక్క కూడా కింద పడట్లా, అంత పర్ఫెక్ట్గా సరిపోయేటట్లు పెట్టుకుంటే మనకు అసలు ఆ గంజి అనేది గింత కూడా వేస్ట్ పోదనమాట. దాంట్లోనే ఇంక్లూడ్ అవుతుంది అనమాట. ఇలా ముందు పెట్టుకోవాలి. ఎక్కువ ఉంటే మాత్రం చెప్పా కదా ఇందాక, ఇది కొంచెం ఎక్కువ పడ్డది, గిన్నెలోకి వచ్చింది. దీనికి మాత్రం ఏమీ రాలేదు, అసలు ఒక్క చుక్క కూడా పడట్లేదు. దీన్ని ఎలా ఆరేస్తాను, ఇదే స్పెషల్ అండి. ఇది మీరు ఎప్పుడూ చూసి ఉండరు, నేను ఈరోజు దాన్ని మీకు చూపిస్తా. చూడండి. ఇప్పుడు ఇది బాల్కనీ. ఈ బాల్కనీకి ఇట్లా మొత్తం దుమ్ము పడుతుంది కదా, దుమ్ము పడుతుంది అని చెప్పేసి ఇది మొత్తం కూడా ఇట్లా శుభ్రంగా తుడుస్తున్నా 2 చీరలు ఆరేయటం కోసం. ఇది శుభ్రంగా తుడిచిన తర్వాత ఇప్పుడు ఇది చూసారు కదా, ఈ కర్రలు చూసారు కదా. ఇప్పుడు ఈ కర్ర చూడండి, ఇదేంటంటే మనకి తలుపు కొనుక్కొచ్చామండి.
రబ్బర్ తలుపు అనమాట. ఈ రబ్బర్ తలుపు కొనకొస్తే దానికి 2 ముక్కలు మిగిలినాయి అనమాట. అంటే 2 కాదు 4 దాకా మిగిలినాయి. నేను ఒక 2 తీసుకొచ్చి ఇక్కడ పెట్టా అనమాట. ఈ 2 ముక్కల్ని ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. ఈ 2 ముక్కలు ఇగోండి 4 పలకలు రబ్బరు తలుపులు అనమాట. ఇవి ఎక్స్ట్రా వస్తే దాన్ని ఇట్లా కరెక్ట్గా కట్ చేశారనమాట. కట్ చేస్తే నేను ఈ 2 ముక్కలు నేను ఒక ఆలోచన చేసి తీసుకొచ్చా చూడండి. ఇలాంటి 4 క్లిప్పులు కావాలండి ఒక్కొక్క శారీకి. ఇవి కొంచెం పెద్దగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇండోర్ పెద్దగా ఉంటేనే వీటికి పడుతుంది అనమాట. ఇవ్వండి ఇట్లా పెద్దగా ఉంటేనే వీటికి పడుతుంది అనమాట. అందుకని పెద్ద క్లిప్పులు అనేవి కావాలి. ఇవ్వండి దానికి వెడల్పు ఎంత ఉందో చూడండి. రాడ్డు 4 పలకల రాడ్డు అనమాట. అందుకని పెద్ద క్లిప్పులు కావాలి. చూడుతున్నాను చీరని చూడండి. ఇక్కడ ఈ నేలంతా ఏం చేశానంటే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. నాకు వీడియో తీయడానికి ఎవరూ లేరు. ఎవరైనా ఉంటే నాకు ఇంకా వివరంగా తీయగలుగుతారు. నేను ఈసారి స్టాండు అనేది కొన్న తర్వాత ఇలా ఈ కుర్చీ మీద పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా మనం ఒక 2-3 చుట్లు కింద పడకుండా చుట్టుకోవాలన్నమాట. ఇట్లా స్ట్రైట్గా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకుంటే స్ట్రైట్గా లాగి కింద పడకుండా ఉంటుంది అన్నమాట. దీన్ని ఏమి ఇప్పుడు మనం దాని మీద పెట్టేసి మనం ఆరేస్తే ఈ వెయిట్ అనేది మరీ వెయిట్ ఉండదు కదా. ఇది రబ్బర్ది కదా. అది రబ్బర్ అవ్వటం వల్ల పెద్ద వెయిటే ఉండదు. అందుకని ఇలా ఇది వినక సక్సెస్ అయితే వినక ప్రతి ఒక్కరికి అసలు ఎంతో ఉపయోగకరంగా ఉంటది. ఇగో ఇప్పుడు వీటిని ఏం చేస్తున్నా నేను, ఈ క్లిప్పులు ఉన్నాయి కదా, ఈ క్లిప్పుల్ని ఇలా పెట్టేశా. ఈ క్లిప్పుల్ని ఇలా పెట్టేశా. ఇది పెట్టేసిన తర్వాత దీన్ని నేను దాని మీద ఏలాడేస్తాను అన్నమాట. ఇప్పుడు ఏలాడేస్తే ఏమవుతుందంటే కరెక్ట్ గా పైనుంచి కింద వరకు కూడా స్ట్రైట్ గా ఉంటది అన్నమాట. ఇవ్వండి చూసారు కదా. ఇప్పుడు దీన్ని నేను కింద ఇలా అంటే కిందకి ఏలాడేసా అనమాట. ఎక్కడా ముడతలు అనేవి రావన్నమాట. అయితే ఇది ఇంకా నేను కిందకి ఏలాడేయచ్చు. ఇంకొక 2 క్లిప్పులు కూడా తీసుకొచ్చుకుంటే పైన మనకి కింద పడకుండా ఉంటుంది అనమాట. మంచిగా స్ట్రైట్గా ఆరుతూ ఉంటుంది అనమాట. ఇది అయితే నేను ఇంకొంచెం కిందకి చివరి దాకా కూడా పైటి చెంగు దాకా కూడా ఆరేస్తా. కానీ మా డాబా హైట్ చాలా తక్కువ ఉంది. ఇటేపు ఇంటి ముందు అనమాట మాకు. ఇది మళ్ళీ తలలకు తగులుద్ది అనే ఉద్దేశంతో నేను అట్లా వేసాను అనమాట. ఈసారి 2 మడతల మీద వేస్తా. కానీ ఇప్పుడైతే 1 మడత మీదే వేసాను. ఇప్పుడు అటు సైడ్ కూడా చూపిస్తాను నేను. అలా కర్రకి చుట్టే కదా, ఆ కర్రకి వేలాడుతూ ఉంటుంది అనమాట. అసలు ఎక్కడా ముడతలు పడదు, తొందరగా ఆరిపోతుంది. ఇగో చూడండి ఎట్లా వేలాడుతుందో కర్ర కనబడుతుందా. కర్ర ఆ కర్రకి వేలాడుతుంది అనమాట కిందకి భూమి మీదకి. చూడండి నేను ఇప్పుడు అట్లా బయట నుంచి కిందకి పోయి తీయాల్సి వస్తుంది. ఇప్పుడు నైటీ మీద ఉన్నా నేను. ఇంకో చూడండి ఎక్కడా కూడా ఇది కాదనమాట. మంచిగా స్టిఫ్గా ఉంటుంది, ఆరుతూ ఉంటుంది. ఆ వెయిట్ అనేది కూడా ఎక్కువ వెయిట్ పడదు. మంచిగా అంటే 2 చేతులతో అటు ఇటు లాగి పెడితే ఎలా ఉంటుందో అలా ఇట్లా ఏలాడేసా. కింద పక్క మాత్రం ఇగో ఇలా పైకి చీర మొత్తం ఇలా పెట్టా అనమాట. ఇవి క్లిప్పులు. ఈ క్లిప్పులు మాత్రం 2 క్లిప్పులు తీసుకొచ్చుకుంటే ఇంకా 2 కాదు 6 ఉన్నాయి అనుకోండి. 6 కానీ 8 కానీ ఉంటే చీరకి మంచిగా అసలు ఎక్కడ కదలకుండా చీర నిలబడి ఉంటుంది. నా దగ్గర 4 ఉన్నాయి. ఇంకొక 4 తీసుకొచ్చుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఏ రోజుది ఆ రోజే మనం చీర వేసుకోవచ్చు. అంటే ఆ చివర ఒకటి ఈ చివర ఒకటి మధ్యలో 2 దీనికి. మళ్ళీ ఇప్పుడు ఇంకొక కర్ర ఉందని చెప్పా కదా నేను. ఇంకో ఈ కర్రకు కూడా ఈ కర్రని నేను ఇప్పుడు వేలాడేసా అనమాట. అంటే నాకు 2 ఉన్నాయి కదా, ఇంకా ఈ కర్రకి వేలాడేసా అనమాట నేను. ఇలా వేలాడేసా అనమాట. ఇలా వేలాడేయబట్టి ఇలా ఉంది. అయితే నాకు ఈ క్లిప్పులకి ఇంకొక ఆలోచన కూడా వచ్చింది నాకు. ఏడనే మనం ఇటు సైడ్ కూడా ఇలానే జుట్టి ఇంకా వేసామనుకోండి ఇంకా చాలా బాగుంటుందని అనిపించింది నాకు.
ఇదిగోండి, ఇది అసలు ఇక మనం ఇంకొక మనిషి అవసరం లేదు. చాలా నీట్గా ఉంటుంది చీర. పైనుంచి కింద వరకు కూడా లాగి పెట్టినట్లు వెయిట్ అనేది ఏలాడుతుంటుంది. కాబట్టి ఈ పద్ధతి చాలా బాగుంటుంది అని అనిపించి, ఇది మధ్యతరగతి వాళ్ళం ప్రతిదానికి రోలింగ్కి ఇవ్వకుండా శారీకి ఏ రోజుకి ఆ రోజు పెట్టుకోవటానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఇంకా నేను ఇటు నుంచి కూడా ఒకటి చుట్టి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇటు పక్క కూడా నేను ఏలబడేటట్లు ఇంకో కర్రకి చుట్టా. సేమ్ నేను అటు కూడా అంతేనండి, అటు సైడ్ కూడా ఇట్లా ఏలబడేటట్టే చుట్టా అనమాట. ఇగోండి చీర అద్దంలో నుంచి బయట పక్కకి ఎట్లా ఏలాడుతుంది, గాలికి ఎట్లా ఆరుతుందో చూడండి. సేమ్ ఎక్కడ ఒక్క సాట కూడా ముడత రాదనమాట. ఇగోండి నేను ఇలా చుట్టి 4 క్లిప్పులు స్టీల్ ఉన్నాయి అనమాట, దీనికి సరిపోను. ఇగో 4 క్లిప్పులు ఇగోండి 4 క్లిప్పులు కూడా ఇలా ఆ చివరి నుంచి చివరి వరకు పెట్టాను అనమాట. ఇదిగోండి కర్ర, ఎక్స్ట్రా కర్ర ఉంది కదా, తలుపు అని చెప్పా కదా, తలుపు రబ్బర్ అని చెప్పా కదా, ఇది మరీ వెయిట్ ఉండదు. ఇగో ఈ కర్రకి ఇలా చుట్టి ఇలా పెట్టా అనమాట. ఏలాడకుండా ముడతలు లేవు ఎక్కడా కూడా. ఇవి ఏముందని ఎండింది అనుకోండి, ఎంత నీట్గా ఉంటుంది అనుకున్నారు శారీ. ఇంకా అసలు ఇస్త్రీ చేస్తే ఎట్లుంటుందో అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ అద్దంలో నుంచి ఇప్పుడు ఏలాడేసింది ఇటు నుంచి మీకు కనపడుతుంది కదా, అదిగోండి శారీ ఇంటి ముందు అయిందండి. అందుకని లేకపోతే నేను అసలు చివరికే పెట్టేదాన్ని. మరీ పొడిగి ఎక్కువైతే కింద వాళ్ళకి తలక తగులుద్దన్న ఉద్దేశంతో కొంచెం మళ్ళీ ఇటు పక్కన చుట్టేసి ఈ కర్రకి ఈ టేపు 4 క్లిప్పులు పెట్టాను. ఇంకో 4 క్లిప్పులు కనపడుతున్నాయి కదా. పెద్దదవుతుందని అనుకోవద్దు, కానీ చాలా యూజ్ఫుల్ వీడియో అండి ఇది. మీరు నేను ఎప్పుడు కూడా అండి 10 మందికి ఉపయోగపడేదే చెప్తాను, అబద్ధాలు చెప్పను, మోసం చేయను, ఉన్నదే చెప్తాను. నేను 10 మందికి నేను ఏది నేర్చుకున్నానో అది అందరికీ చెప్పాలనుకుంటాను. కానీ అందరు ఏం చేస్తారంటే దాచిపెట్టుకోవాలని చూస్తారు. కానీ నేను అలా కాదు, ప్రతిదీ కూడా 10 మందికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఇది చూసి అందరూ కూడా ఇలాంటివి వేసుకొచ్చుకొని మీరు కూడా తయారు చేసుకొని మీ చీరలు కూడా తక్కువ కాస్ట్లోనే ఇంట్లో చేసుకుంటారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఇంత మంచి వీడియోలు చేస్తున్నందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంచియే పెడతా తప్పితే చెడ్డ అయితే అస్సలు పెట్టను. నాకు అబద్ధాల మాటలు నిజంగా మళ్ళీ చెప్తున్నానండి, అబద్ధాల మాటలు చెప్పడం రాదు. నేను నేర్చుకున్న దాన్ని 10 మందికి పంచాలన్న ఉద్దేశమే నాకు ఉంటుంది. ఇప్పుడు ఈ రోలింగ్ చేయించాలంటే 40 రూపాయలు అవుతుంది. ఏ రోజు చీర ఆ రోజు సింపుల్గా కొంచెం గంజి కలుపుకొని ఎప్పుడు పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు చీరలు మనకు రెడీగా పోవటానికి రెడీగా ఉంటాయి అన్నమాట. ఓకే నా ఫ్రెండ్స్, మీకు నచ్చితే మాత్రం మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. దిక్కుతోనండి మన ఇంట్లో ఉన్న దాంతోనే మనం ఎలా బ్రతకొచ్చు, సింపుల్గా డిగ్నిటీగా ఎలా సింపుల్గా మన ఖర్చుతోనే ఎంత డిగ్నిటీగా రోలింగ్ చేసుకున్న శారీ లాగా ఉండొచ్చు అనేది నా కాన్సెప్ట్ అన్నమాట. మనకున్న దానిలోనే తెలివిగా గొప్పగా బతకాలంటే ఇలాంటి ఆలోచనలతోనే మనం చేయాలి. ఇంకోటి ఏంటంటే నేను చెప్పాలనుకున్నది, అబద్ధాలు, సొల్లు మాటలు, అబద్ధాల మాటలు, పనికిరాని మాటలు చెప్పే వాళ్ళ వీడియోలు అయితే బాగా చూస్తారు. మనం మంచిగా 10 మందికి పనికొచ్చే వీడియోలు అయితేనేమో పక్కన పెడతారు. అలా కాదండి, నేను 10 మందికి పనికొచ్చేవి ఉపయోగపడేయే చెప్తాను. మీకు వీటిల్లో ఏదన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో వీడియో కింద పెట్టండి. నేను వీడియో కింద మీ ప్రతి దానికి నేను ఆన్సర్ ఇస్తాను. ప్రతి ఒక్కళ్ళు చూడండి, ఇది ప్రతి మహిళకి అవసరం. చీర కట్టుకునే ప్రతి మహిళకి కూడా ఇది చాలా అవసరం. అంటే ఐఫై ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు, వాళ్ళు రోలింగులకి ఇస్తారు, డ్రై వాష్లకి ఇస్తారు. మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఏంటంటే అమ్మో ఇంత డబ్బులు పెట్టాలన్న ఉద్దేశంతోనే నేను ఇది ఆలోచనతో చేసిన అది. ప్లేస్ కూడా తక్కువలోనే చేసుకోవచ్చు. ఏ రోజు చీర ఆ రోజే కంప్లీట్ అయిపోతుంది. 1/2 అవర్లో చీర కూడా ఎండిపోతుంది అనమాట. ఎండిన తర్వాత కూడా నేను మీకు ఇది చూపిస్తా. ఈ వీడియో పెద్దది అనుకోవద్దు, కానీ చాలా ఉపయోగపడేది. స్కిప్ చేయకుండా చూడండి, చూస్తేనే మీకు ఐడియా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, చెప్పా కదా మా ఇంటి ముందు బాల్కనీ చిన్న ప్లేస్ అనమాట. ఆ చిన్న ప్లేస్లో మళ్ళీ కింద తలక తగులుద్దే అన్న ఉద్దేశంతో నేను ఇంకా మడత పెట్టా. కానీ లేకపోతే దీన్ని 2 మడతల్లో కూడా మధ్యలో కర్ర పెట్టేసి 2 మడతలతో కూడా ఇంకొక వీడియో చేస్తాను అనమాట. ఇప్పుడు ఇది ఒక్క మడత అయితే చేశాను.
రెండు చివర్లు దగ్గర పెట్టేసి ఈ కర్రని మధ్యలో పెట్టేసి 4 క్లిప్పులు పెట్టి మళ్ళీ పైన మళ్ళీ 4 క్లిప్పులు పెడితే కూడా ఆ వంతునే కదలకుండా ఉంటుంది. అది 2 మడతల మీద ఉంటుంది. ఇప్పుడు నేను పెట్టింది 1 మడత మీద అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఆ కర్ర అనేది ఏంటంటే ఆ చీరకు మధ్యలో పెట్టాలన్నమాట. మధ్యలో పెట్టేసి 2 చీరలు 2 అంచులు పైన పెట్టేసి 4 క్లిప్పులు పెట్టాలి. కింద కర్ర పెట్టిన కాడ కూడా 4 క్లిప్పులు పెట్టాలి. అర్థం కాకపోతే మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇదిగోండి వీడియో తీసుకొచ్చాను. వచ్చేసరి ఒకసారి వీడియో తీద్దామని దబా వచ్చి వీడియో తీశాను. చూడండి ఇలా వేలాడుతూ ఉంటుంది అనమాట. స్టిఫ్గా ఉంటుంది. ఒకసారి చూడండి పైన. అది మాది 2nd ఫ్లోరు, ఇది 1st ఫ్లోరు. కిందకి దించితే వేలాడితే అందరికీ కన్నం తగులుద్దన్న ఉద్దేశంతో అంతతోనే ఆపేసాను అనమాట. చూడండి స్టిఫ్గా ఎండిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి. కింద రోలింగ్ చేశాను, చుట్టాను. ఆ కింద 2 క్లిప్పులు అని చెప్పాను కదా, ఆడ 4 క్లిప్పులు పెట్టవచ్చు. పైన కూడా 4 క్లిప్పులు పెట్టవచ్చు ఇంకా కిందకి ఆలాడేస్తే. కానీ దీన్ని 2 మడతల మీద మధ్యలో ఈ కర్ర వేసి కూడా వీడియో తీసి పెడతాను ఇంకొకసారి. చూడండి ఇట్లా సాప్ మీద వేసుకొని ఇట్లా మంచిగా మడత వేసుకొని ఇట్లా మనం ఒకదాని మీద ఒకటి శారీస్ బీరులో పెట్టుకున్నప్పుడు ఇలా పెట్టుకుంటే ఇక మంచిగా అనిగి ఉంటాయి అన్నమాట. శుభ్రంగా ఇట్లా అనిగి ఉంటాయి. నీట్గా ఉంటుంది అన్నమాట. చీర గంజి పెట్టి ఇట్లా స్టిఫ్గా ఉంటుంది. మనం ఎంత గంజి పెడితే అంత ఇట్లా స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇది మనకి ఈజీ మెథడ్ అన్నమాట. నీట్గా ఉంటుంది, ఇబ్బంది ఉండదు. ఇంకా శారీ కూడా చూడండి ఎంత స్మూత్గా, అసలు ఎంత స్మూత్గా ఉందో చూడండి. మనం ఎంత గంజి పెట్టుకుంటే అట్లా నీట్గా అంచుతో సహా పైనుంచి కిందకి ఏలాడుతుంటే నీట్గా వస్తుంది అన్నమాట. చీర కూడా మనకి ఎప్పటికప్పుడు పద్దాకలు రోలింగ్ ఇచ్చే పని లేకుండా సింపుల్గా మనకి ఇంట్లో ఎప్పటికప్పుడు అలర్ట్గా ఈ రోజు ఉందంటే ఈ రోజే పెట్టుకుంటే అసలు మనకి ఏ రోజు కావాలంటే ఆ రోజు చీర రెడీ ఫర్ క్విక్ అన్నట్టు ఉంటుంది అనమాట. క్విక్ ఫర్ రెడీ అన్నట్టు, రెడీ ఫర్ క్విక్ అన్నట్టు శారీ రెడీగా ఉంటుంది. రోలింగ్కి ఎలా ఆడిపోవాలి ఏడకపోవాలని హడావుడైతే ఉండదు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీకు ఉపయోగపడుద్ది అన్న ఉద్దేశంతో చెప్పాను. టోటల్గా అన్నీ కలిపి మీకు ఒకటే వీడియో చేస్తా, స్కిప్ చేయకుండా చూడండి. మీ అందరికీ ఉపయోగపడితే హ్యాపీ, నాకు కూడా హ్యాపీ, మీకు హ్యాపీ, నాకు హ్యాపీ. ఇంకోటి 2 మడతలతోని వేసేది ఇంకో వీడియో పెడతాను.